కడప జిల్లాలో భారీ వర్షాల కారణంగా కూలిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన గృహాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు, మఠం నిర్వాహకులు బ్రహ్మంగారి గృహ సంరక్షకులతో బ్రహ్మంగారి గృహం గురించి అడిగి తెలుసుకున్నారు. 1978 నుంచి 1979 మధ్య కాలంలో బ్రహ్మంగారి గృహాన్ని మట్టి, పలకరాయి, చెక్క స్తంభాల ఆధారంగా నిర్మించారని వారు తెలిపారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెక్క స్తంభాలు కుంగిపోయి మట్టి నివాసం కూలిపోయిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇంటెక్ సంస్థ సహకారంతో పూర్వపు ఉనికి కోల్పోకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అదే మెటీరియల్తో ప్రత్యేక ఆర్కిటెక్చర్లు, ధార్మిక పరిషత్ సలహాలు, సూచనల మేరకు కూలిన ఇంటి పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె దానికి సపోర్టుగా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము, అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది. ఇది 1978-9లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడరినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని వారు నిర్మించడం జరిగింది. అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి, అలాగే దీని యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే 4 నెలలు 5 నెలల టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడ కూడా దెబ్బతినకుండా మళ్ళా రెస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం